ప్రభుత్వ పాలనకి జవాబుదారీతనమనేది ఊపిరిలాంటిది. మరి ఆ ఊపిరే ఆగిపోతే దాన్ని కాపాడటానికి ఒక రక్షకుడుండాలి కదా. ఈరోజు మనం సరిగ్గా ఆ రక్షకుడి గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే అవినీతి నిరోధక శాఖ, అంటే ఏసీబీ. అవినీతి వినడానికి చిన్న పదంలా ఉన్నా ఇది మన వ్యవస్థల పునాదుల్ని సైలెంట్గా తినేసే ఒక చెదపురుగులాంటిది. మన నమ్మకాన్ని మొత్తం నాశనం చేస్తుంది. అయితే ఈ కనిపించని శత్రువుతో పోరాడటానికి మన దగ్గర ఒక పవర్ఫుల్ అస్త్రముంది. అదేంటో చూద్దాం రండి. ఆ అస్త్రమే అవినీతి నిరోధక శాఖ, షార్ట్గా చెప్పాలంటే ఏసీబీ. అంటే మన ప్రజాధనాన్ని, మన నమ్మకాన్ని కాపాడటానికి ఏర్పాటు చేసిన ఒక పవర్ఫుల్ వాచ్డాగ్ అన్నమాట. సరే, ఇంతకీ ఈ ఏసీబీ అంటే ఏంటి? చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అని. కాని కాదు. ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీని ఒకే ఒక్క టార్గెట్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండే అవినీతి బయటకు లాగడం. వీళ్ల పనిని సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పొచ్చు. ఫస్ట్, అవినీతి కేసుల్ని పసిగట్టడం. సెకండ్, ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయడం. ఫైనల్గా, తప్పు చేసిన వాళ్లని కోర్టు బోనులు నిలబెట్టడం. వీళ్ల పనంతటికీ చట్టపరమైన ఆధారం 1988 అవినీతి నిరోధక చట్టం. సరే, థీరీ బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఏసీబీ ఎలా పనిచేస్తుంది? ఒక కామన్ సిటిజన్ ఇచ్చే కంప్లైంట్ ఒక పెద్ద కోర్ట్ కేసుగా ఎలా మారుతుందో ఆ జర్నీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ మొత్తం ప్రాసెస్ 5 ముఖ్యమైన స్టేజ్ల గుండా వెళ్తుంది. అంతా మొదలయ్యేది ఒక కంప్లైంట్తో. ఆ కంప్లైంట్ రాగానే ఏసీబీ ఆఫీసర్లు సీక్రెట్గా దానిని వెరిఫై చేస్తారు. ఓకే, ఇందులో విషయం ఉంది అనిపిస్తే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఇక 4వ స్టేజ్ చాలా కీలకం. ఇక్కడే ట్రాప్ చేయడం లేదా రైట్ చేయడం లాంటివి చేసి పక్కా ఆధారాలు సంపాదిస్తారు. ఫైనల్గా స్పెషల్ యాంటీ కరప్షన్ కోర్టులో కేసు ఫైల్ చేసి లీగల్ ఫైట్ మొదలుపెడతారు. ఏసీబీ ఆపరేషన్లలో 2 చాలా ఫేమస్, ఇంకా చాలా పవర్ఫుల్ కూడా. ఒకటి, ట్రాప్ ఆపరేషన్లో. పేర్లోనే ఉంది కదా, లంచం తీసుకుంటుండగా అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమన్నమాట. ఇక రెండోది, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, అంటే డీఏ కేసులు. అంటే ఒక ఆఫీసర్ జీతానికి మించి ఆస్తులెలా సంపాదించాడని కూపిలాగడం. నిజం చెప్పాలంటే ఈ 2 ఆపరేషన్ల పేర్లు వింటేనే అవినీతిపరుల గుండెల్లో దడ మొదలవుతుంది. ఓకే, ఇప్పటిదాకా అంతా బాగుంది. కానీ అవినీతిపై ఈ ఫైట్ అంత ఈజీ కాదు. ఒకవైపు ఏసీబీ కొత్త కొత్త టూల్స్ వాడుతుంటే, మరోవైపు కొన్ని పాత సమస్యలు మాత్రం వాళ్లను వదలట్లేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కరప్షన్ చేసేవాళ్లు స్మార్ట్గా మారుతుంటే ఏసీబీ కూడా వాళ్లకంటే ఒక అడుగు ముందే ఉంటోంది. ఈ ఫైట్లో టెక్నాలజీ ఇప్పుడొక పెద్ద గేమ్ చేంజర్. ఉదాహరణకి కేరళ లాంటి రాష్ట్రాల్లో సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా డిజిటల్ ఎవిడెన్స్ని బయటకు తీస్తున్నారు. అంతేకాదు, ఏఐ టెక్నాలజీతో వేలాది కంప్లైంట్లలో ఉన్న ఒక ప్యాటర్న్ని గుర్తించి పెద్ద స్కామ్లు జరగ్గముందే పసిగట్టగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎంక్వైరీ అనేది ఫైల్స్ నుంచి డిజిటల్ వరల్డ్కి షిఫ్ట్ అయిపోయిందన్నమాట. టెక్నాలజీ వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో డౌటే లేదు. కానీ మన సిస్టంలో ఇంత లోతుగా పాతుకుపోయిన కరప్షన్ అనే రోగాన్ని కేవలం టెక్నాలజీ అనే మందుతో పూర్తిగా నయం చెయ్యగలమా? అదే పెద్ద ప్రశ్న. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కొన్ని పాత సమస్యలు ఏసీబీని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్. పెద్ద తలకాయలు ఇన్వాల్వైన కేసుల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇక జనాలకి కూడా కంప్లైంట్ ఇస్తే మనకేదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న భయం. వీటన్నిటితో పాటు సరిపడా సిబ్బంది లేకపోవటం, ఫండ్స్ కొరత, ఇవన్నీ ఏసీబీ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఏసీబీ సాధించిన సక్సెస్ స్టోరీలో చాలానే ఉన్నాయి. మరి వీళ్లు పట్టుకున్న ఒక్కో కేసు మన సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూద్దామా? ఈ నంబర్ చూడండి, 590 కోట్లు. ఇది హర్యానాలో ఏసీబీ బయటపెట్టిన ఒక పెద్ద స్కామ్ విలువ. మనందరికోసం ఖర్చు చేయాల్సిన డబ్బుని ఎలా పక్కదారి పట్టించారో ఈ ఒక్క కేసుతో బయటపడింది. అంటే ఆలోచించండి, అవినీతి ఏ రేంజ్లో జరుగుతుందో చెప్పడానికి ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. పెద్ద స్కామ్లే కాదు, ఒక్కోసారి చిన్న కేసులే చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తాయి. ముంబైలో సెక్యూరిటీ గార్డుల దగ్గర లంచం అడిగిన ఒక చిన్న ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. అమౌంట్ చిన్నదే కావచ్చు, కానీ దీనివల్ల వెళ్లే మెసేజ్ చాలా పెద్దది. అవినీతి చిన్నదైనా పెద్దదైనా చట్టం దృష్టిలో నేరం నేరమే. అందుకే అంటారు కదా,
అవినీతి ఎంత చీకట్లో దాక్కున్నా న్యాయం మాత్రం తెరచిన కళ్లతో వేచి చూస్తూనే ఉంటుంది. ఏదో ఒకరోజు నిజం బయటకు రావాల్సిందే. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏసీబీ అనేది కేవలం ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రమే కాదు. అది మనకు మంచి పాలన, జవాబుదారీతనముంటాయని ఇచ్చే ఒక ప్రామిస్, ఒక భరోసా. ఏసీబీ అనేది ఒక ప్రామిస్ అని చెప్పుకున్నాం కదా, కానీ ఆ ప్రామిస్ని నిలబెట్టే బాధ్యత కేవలం అధికారులది మాత్రమే కాదు, మనందరిది కూడా. పౌరులుగా మన చైతన్యం, మన సహకారం చాలా అవసరం. మరి ఈ జవాబుదారీతనమనే ప్రామిస్ని కాపాడ్డానికి ఒక సొసైటీగా మనం ఏం చేయగలం? ఈ ప్రశ్నతోనే ముగిద్దాం.